హైదరాబాద్లో కాచిగూడలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. భిక్షాటన చేస్తున్న మహిళను మాటలో పెట్టి 3 నెలల వయసున్న పిల్లాడిని దొంగలెత్తుకెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా 2 నిందితులను పోలీసులు పట్టుకోవడం జరిగింది. పిల్లలు లేని సంధ్యారాణి అనే మహిళకు ఈ బాబును అప్పగించేందుకు 6 నెలల క్రితమే ఒప్పందం చేసుకున్నట్లుగా విచారణలో తేలింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో కిడ్నాప్ వ్యవహారం బెడిసి కొట్టింది. రాఘవేందర్ అనేటోడు నాకు ఒక అతను తెలుసు, మీకు అడాప్షన్కి ఇప్పిస్తాం బాబుని అనే ఉద్దేశంతో వాడు వాళ్ళతోటి ఒక 1,50,000కి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే 1,50,000 ఇస్తే మేము ఒక పిల్లగాన్ని తెచ్చి దత్తత ఇస్తాం అన్నట్టు చేసింది. బట్ వీడు అదే విషయము రాఘవేందర్ వీడు నరసింహరాజుకి చెప్తే నరసింహరాజు ఈ బాబుని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా దాదాపు 6 months నుంచి జరుగుతూ ఉంది. అంటే వాడికి వాళ్ళకు పిల్లలు లేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సంధ్యారాణి వాళ్ళకు మేము 6 months నుంచి ఇస్తాం తెస్తామని అట్లా జరుపుకుంటూ లేటెస్ట్గా ఈమె షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీనికి దాదాపు 1,30,000 ముట్టినాయి. ఆ 1 lakh కూడా దాదాపు జూన్ నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా వాడు ఖర్చు చేయడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి 30,000లో మనం ఒక 18,000 కూడా రికవరీ చేసినాం.